श्रीमन्मङ्गलदेवता सकलसृष्ट्यादिक्रियाकारिणी सर्वैश्वर्यमयी शिवां प्रकृतिमानन्दैकसन्धायिनी श्रीनारायणमानसाब्जनिलया श्रीनारायणमानसाब्जनिलया वैकुण्ठचित्तानुगा भास्वत्यादिमरूपिणी शुभमहालक्ष्मी सदा भावये सदा भावये। आदिलक्ष्मीं जगन्मातरं भावये आदिलक्ष्मीं जगन्मातरं भावये आद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदाद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदा आदिलक्ष्मीं जगन्मातरं भावये। भक्तां तरङ्गान्तरां शिवा सूर्यचन्द्राग्नितेजो मण्डलान्तरम् आर्यां सुभक्तां तरङ्गान्तरां शिवं कार्यसिद्धिप्रदां कल्याणकारिणीं दुर्गां महेश्वरीं दुर्गानिरूपिणीं कार्यसिद्धिप्रदां कल्याणकारिणीं दुर्गां महेश्वरीं दुर्गानिरूपिणीं दुर्गां महेश्वरीं दुर्गानिरूपिणीं आदिलक्ष्मीं जगन्मातरं भावये आद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदा आदिलक्ष्मीं जगन्मातरं भावये। महिमान्वितां शुद्धसिद्धिदां रक्षाकृतिं जगल्लक्षणविधायिनीं अक्षीणमहिमान्वितां। శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని లక్ష్మీతాయారు అమ్మవారి యొక్క ప్రాంగణంలో ఈనాడు మనకి అమ్మవారు ఆదిలక్ష్మి స్వరూపంలో దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. మనకి భగవానుడైనటువంటి మహావిష్ణువు ఎలాగైతే ఈ లోకమంతా కూడా వ్యాపించి ఉన్నాడో అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనే వేదం ఎలాగైతే చెబుతోందో అలాగే పురాణం కూడా చెబుతోంది. యథావ్యాప్తం జగత్సర్వం దేవదేవేన శార్మిణ తథావ్యాప్తం జగత్సర్వం రాజన్ క్షీరాబ్ధి కన్యయ అంటూ ఎలాగైతే మహావిష్ణువు చేత లోకమంతా వ్యాపింపబడిందో అలాగే అమ్మవారి చేత కూడా ఈ లోకమంతా కూడా వ్యాపింపబడిందిట. అటువంటి అమ్మవారు ఈనాడు మనకి ఆదిలక్ష్మి స్వరూపంలో దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నారు. మహాలక్ష్మిని ఆరాధించడం వల్ల మనకి సకలమైనటువంటి శుభాలు కలుగుతాయని, అన్నిటికీ కూడా మూలమైనటువంటిది అమ్మ అని లక్ష్మ యస్యాసముద్దిష్టం సాలక్ష్మీతి నిగద్యతే అంటుంది నిరుక్త సారము. శుభకరమైనటువంటి వస్తువులన్నిటికీ గుర్తుగా ఎవరినైతే చెప్పారో ఆమె లక్ష్మీదేవిట. అటువంటి మహాలక్ష్మి ఈనాడు మనకి ఆదిలక్ష్మి స్వరూపంలో దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నారు. అటువంటి అమ్మవారిని అందరూ దర్శించి ధరించవలసిందిగా ప్రార్థిస్తూ జై శ్రీరామ్.